హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే చేపల ఫ్రై చేస్తున్నాను. నేను ఇవాళ కడిగి పెట్టేసి మ్యారినేట్ చేసి నేను నైట్ చేసి పెట్టుకున్నాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో దీనికి కావాల్సినవి 5 ఉల్లిగడ్డలు, ఒక నిమ్మకాయ, పసుపు, జీలకర్ర, మెంతులు, ధనియాలు పొడి చేసి పెట్టుకున్నాను పక్కన, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతికూర, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు. సో ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటాను. నాకు మా ఆయన కట్టర్ కొని ఇచ్చాడు అనమాట, ఈజీ అవుతుందని. సో బాండి పెట్టేసుకున్నా, స్టవ్ వెలిగించుకొని నూనె వేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. నేను కొంచెం వేడి అవ్వాలి, అందుకని. సో ఇప్పుడైతే వేడైనట్టే, ఆయిల్ వేసేస్తా. ఆయిల్ వేసేసుకొని ఇప్పుడైతే వేడైపోయింది, నూనె వేసేసుకుంటున్నాను. నూనె అయితే వేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఫస్ట్ కొంచెం కాగిన తర్వాత మెంతులు వేసేసుకుంటాను. కొన్ని మెంతులు, ఎందుకంటే నేను పౌడర్ చేసి పెట్టిన దాంట్లో ఉన్నాయి కదా, కొబ్బరి, ధనియాలు, మెంతులు అన్నీ. కొంచెం మెంతులు కాగాలి, అందుకని జీలకర్ర వేసేస్తాను ఇప్పుడు. ఇవి పెద్ద స్టవ్, అంటే పెద్దగా పెట్టలేదు స్టవ్ని, నేను సిమ్లో పెట్టుకున్నా అన్నమాట. ఎందుకంటే మాడొద్దని, మాడితే మళ్ళీ ఫ్లేవర్ రాదు కదా. మెంతులు, జీలకర్ర అస్సలు మాడకూడదు, అందుకని. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేసుకుంటాను. చిన్నగా తరిగి పెట్టుకుంటున్నాను నేను, ఎందుకంటే చిన్న ఫ్రై ఐటమ్ టైప్ కదా. అంటే ఫ్రై అంటే టోటల్ డీప్ ఫ్రై కాదు, కర్రీ ఫ్రై. ఇవి 5 ఉల్లిగడ్డలు కదా, అవి ఒకటే కాదు చూడండి. ఈ బాక్స్లో ఏంటంటే నేను చిన్న గ్రైండర్ టైప్ బాక్స్, ఆ కట్టర్లో ఉంచాను. ఫస్ట్ కట్ చేసి ఆ ప్లేట్లో పెట్టాను కదా, అది ఫస్ట్ వేసుకున్నా. దాని తర్వాత ఆ కట్టర్లోంచి మళ్ళీ వేసుకున్నాను అనమాట. ఇవి 5 ఉల్లిగడ్డలు పెద్దవని అనుకుంటున్నాం, కానీ కొద్దిగా గ్రేవీ టైప్ ఉండాలి కదా ఫ్రైకి, అందుకని 5 పెట్టాను. పెద్ద ఉల్లిపాయలే 5. సో ఈ బ్రౌన్ కలర్ రాగానే మనం మెంతికూర అవి వేసుకోవాలి ఇప్పుడు. బట్ ఇవి సిమ్లో చేస్తున్నాను కనుక కొంచెం టైం పడుతుంది. ఫిష్ అనేది నార్మల్గా కర్రీ గ్రేవీ టైప్ ఫ్రై ఐటమ్ లాగా చేసుకుంటాం కదా, దానికన్నా ఇది మెంతికూరతో చాలా హెల్తీ. అండ్ మెంతికూర ఎంత హెల్తీయో అంత టేస్ట్ కూడా ఉంటుంది. అందుకే మెంతికూర ఫ్రై చేస్తున్నాను అనమాట నేను.
ఫిష్ మెంతి కర్రీ. ఉప్పు, నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసిన పీసెస్లో ఉంది కదా ఉప్పు, అందుకని కొంచెం తక్కువ వేసుకున్నాం అన్నమాట. మిగిలితే కావాలనుకుంటే తర్వాత వేసుకోవచ్చు, కానీ ఒకేసారి వేస్తే మళ్ళీ ఉప్పిస్ అయిపోయిందంటే కష్టం కదా. సో నేను దేంట్లో అయినా తక్కువ వేసుకుంటాను, ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ తక్కువ తింటాము. దాని తోడు నేను ఇంకా కొంచెం ఉప్పిస్ అయితే తినలేం కదా, మళ్ళీ దాన్ని బొగ్గేసో లేకపోతే ఆలుగడ్డ వేసో చేస్తేనే తప్ప. ఈ ఫ్రై ఐటెంలలో అవన్నీ వేస్తే పోవు. కొంచెం గ్రేవీ ఐటెం లాగా ఉంటేనే ఉప్పుకి ఎక్కువైతే దానికి ఏదన్నా వేసి చేయొచ్చు మ్యారినేట్, కానీ వీటికి ఫ్రై ఐటమ్స్కి మనం ఏం చెయ్యలేము. ఐదర్ ఇంకా కొంచెం గ్రేవీలా చేయడానికి టమాటోను లేకపోతే చింతపండు పులుసు అట్లా వేసుకుంటే తప్ప ఉప్పు ఉప్పు ఎక్కువైందంటే మాత్రం కష్టం. ఇప్పుడు మెంతి కూర వాటర్లో వేసి పెట్టుకున్నాను కదా, అంటే మట్టిపోవడానికి. ఆల్రెడీ నేను ఇవన్నీ కొత్తిమీర మెంతి కూర అన్నీ కట్ చేసి లోపల పెట్టుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో. ఒక్కొక్క బాక్స్లో పెట్టుకుంటా, ఇప్పుడు దాన్ని ఫ్రెష్గా తీసుకొని కడిగి వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని. ఫ్రెష్గా నేను మార్కెట్ నుండి తెచ్చుకోగానే కట్ చేసి పెట్టుకుంటాను, ఒక్కో డబ్బాల్లో ఒక్కొక్కటి అన్నట్టుగా తెచ్చేసి పెట్టుకొస్తాను స్టోరేజ్ పర్పస్లా. ఎట్లయితే ఇన్స్టెంట్గా ఏది కానీ మనం ఏదైనా కర్రీ చేసుకోవాలంటే మళ్ళీ కట్ చేసుకోవడాలు అదంతా ఉండదు కదా, ఎక్కువ ప్రాసెస్ ఉండదు కదా. అందుకని నేను ఫస్టే కట్ చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటాను అనమాట. మంచి కంటైనర్స్ తీసుకొని పెట్టుకున్నాను నేను ఫ్రిడ్జ్కి. సో దాంట్లో తీసి పెట్టుకున్నాను అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా. కొత్తిమీర ఒక దానిలో, మెంతి ఒక దానిలో, పచ్చిమిర్చి అవి తొడుమలు తీసి పెట్టి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా. వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటా ఒక్కోటి. ఇప్పుడు నిన్న క్యాబేజ్ పెట్టాను కదా, సో అది క్యాబేజ్ కూడా కట్ చేసి ఒక బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. స్టోరేజ్ లాగా బాగుంటాయి, కరెక్ట్గా ఉంటాయి, అవి పాడవకుండా ఉంటాయి అన్నమాట. కొన్ని బాక్స్లు కంటైనర్లు అట్లా ఉంటాయి పాడవకుండా. సో మనం నీట్గా ఒక 1 డ్రాప్ వాటర్ కూడా ఉండకుండా పెట్టుకుంటే మాత్రం మంచి ఇచ్చేసుకోవచ్చు, 1 వీక్ దాకా ఉంటాయి. కొన్ని లిక్విడ్ ఐటమ్స్ లాగా వచ్చేవి అనుకుంటే పాడైపోతాయి, అవి చూసుకోవాలి. 2-3 డేస్ మాత్రమే పెట్టుకోవాలి కొన్ని ఐటమ్స్ మాత్రం. కొత్తిమీర అంటే వాటర్ చల్లి ఉంటాయి కదా మార్కెట్లో, అందుకని. ఏ ఆకుకూరలైనా కానీ మనము వాటర్ లేకుండా చూసి తీసుకొని, లేదా ఆకుకూరలు లాంటి ఏవైనా గ్రీన్ ఐటమ్స్ ఏది కానీ మనం తడిపి ఆరబెట్టుకొని లోపల పెట్టుకున్నా బాగుంటాయి. అంటే తడిపి అంటే వాటర్లో ఇప్పుడు నేను వేసుకున్నట్టు మట్టి పోవడానికి ఉంటుంది కదా, మట్టి పోవడానికి అనేది వాటర్లో కడిగి మంచిగా డ్రై చేసేసుకుంటే ఒక బాక్స్లో అట్లా కూడా పెట్టుకోవచ్చు. నా ఫ్రెండ్ అలాగే పెడుతుంది, నాకు ఎందుకు కొంచెం భయం అనమాట, ఎందుకు స్టోరేజ్ పర్పస్ కదా వాటర్, కానీ ఉంటాయి. పసుపు అయితే వేసేసాను కదా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చూడండి. నాన్ వెజ్ ఐటమ్స్ కదా, ఇది ఇంకా సీ ఫుడ్ కదా, కొంచెం ఎక్కువ పడుతుంది. అందుకని నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసింది ఫిష్లో ఉన్నా కానీ మళ్ళీ వేసుకుంటున్నాను, ఎందుకంటే వీటిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటేనే స్మెల్ రాకుండా ఉంటుంది కదా. నాన్ వెజ్ ఏ ఐటమ్ అయినా చికెన్ మటన్ కన్నా ఇవి సీ ఫుడ్ ఇంకా స్మెల్ చాలా వస్తుంది కదా. ప్రాన్స్, ఫిష్, క్రాబ్ ఇట్లాంటివి స్మెల్ చాలా వస్తాయి. ఇంకా క్రాబ్ అంత రాదు, కానీ ఇవి మాత్రం బాగా స్మెల్ వస్తాయి. ఫిష్, ప్రాన్స్ అయితే చాలా స్మెల్ వస్తాయి. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయాలి, కారం ఎక్కువ వేసుకోవాలి, నిమ్మకాయ కంపల్సరీ. ఈ విషయాలు అయితే కంపల్సరీ, వీటికి సీ ఫుడ్కి నిమ్మకాయ కంపల్సరీ ఉండాలి ఎక్కువ. సో కారం,
నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇది ఇంట్లో అమ్మ పట్టించిన కారం అని. సో కారం ఎక్కువ ఉంటుందని నేను ఆల్రెడీ మ్యారినేట్లో ఉంది కదా, అందుకే 1.5 స్పూన్ వేసాను అంతే. ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ ఉంది 1 స్పూన్, 2 స్పూన్స్ ఏమో వేసాను దాంట్లో. మ్యారినేట్ చేసి పెట్టాను కదా, చాలా మంచి ముక్కకైతే చాలా టేస్టీగా మొత్తం పడుతుంది అనమాట. ఏంటంటే ఉప్పు కారం మసాలా చాలా పడుతుంది. అంటే 1 నైట్ అట్లా ఉంచితే మనము బాగుంటుంది. ఎందుకంటే ముక్కకు పట్టాలి కదా కారం ఉప్పు. మనం ఇన్స్టెంట్గా చేసుకుంటే అంత ఈజీగా పట్టదు. ముక్కకు మొత్తం పట్టాలంటే ఒక నైట్ అంతా ఉంచాల్సిందే, లేదంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకన్నా ఉంచాలి. ఇంకా నైట్ అంతా అంటే ఇంకా మీకు తెలిసిందే కదా, అవర్స్ ఎక్కువ పట్టింది కనుక అది ఇంకా కొంచెం మంచి ఇదవుతుంది అనమాట, ఫ్లేవరిష్. ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి కదా, అందుకే కొంచెం సెట్ చేసుకుంటున్నాను అనమాట. ముక్కలు వేసుకోవాలంటే ముక్కలు మాడిపోకూడదు కదా, మనకి ఏంటంటే కారం ఉప్పు పట్టాలి, ఆ ఫ్లేవర్ అంతా పట్టాలని. ఇంకోటి ఏంటంటే ఇందులో నేను మొత్తం మ్యారినేట్ చేసింది మొత్తం ఫ్రై ఐటమ్స్ చేసుకోవట్లేదు. కొంచెం మాత్రం పెద్ద ముక్కలు లాంటివి మాత్రం ఫ్రైకి చేస్తున్నాను. చిన్న ముక్కలు లాంటివి ఏవైతే ఉంటాయో అవి మొత్తం పులుసుకు పెట్టుకుంటాను. పులుసు కూడా ఇవాళ అవ్వదు కానీ రేపు చేస్తాను. పులుసు కూడా పెడతాను చూడండి. నేను ఎప్పుడు ఫిష్ తెచ్చినా కంపల్సరీ ఫిష్ అండ్ పులుసు అండ్ ఫ్రై మాత్రం కంపల్సరీ చేస్తాను. ఈ ఫ్రైకి అయితే ఇవి చాలండి, ఇవి పక్కన పెట్టేసుకుంటాను. ఇవి పులుసు పెట్టేసుకుంటాను కదా, ఈ పులుసు నేను మళ్ళీ తర్వాత వీడియోలో చూపిస్తాను నేను. కొంచెం ఉడకాలి కదా, అందుకని అట్లా ఉంచేసాను. మూత పెట్టేసుకుంటాను ఇప్పుడు. ఇప్పుడు ఫిష్ని స్లోగా తీసి రివర్స్ చేసుకుంటాను. ఒక సైడ్ ఉడికింది కదా, ఇది పులుసు కాదు కదా, తనంతలు తాను మొత్తం ఉడికిపోవడానికి పచ్చి స్మెల్ వస్తుందేమో అని భయం అనమాట. అందుకే నేను మళ్ళీ ఉల్టా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మళ్ళీ ఉల్టా వేసిన తర్వాత దీని మసాలా వేస్తాను నేను. ఇది కొబ్బరి, ధనియాలు, మెంతులు, ఇది అన్ని చేసి ధనియాలు అన్నీ చేసుకున్నాను కదా, అది పౌడర్ ఇట్టు మళ్ళీ ఒక రౌండ్ అట్టు తిప్పేసి మళ్ళీ అట్టు. ఇది మసాలా. నేను పులుసుకి
ఫ్రైకి రెండింటికి కావాలని ఎక్కువ పట్టి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు రెండింటికి వెయ్యాలి కదా, దీనికైతే పడుతుంది. పులుసు కొంచెం వేసినా కానీ మనకి ఓకే, ఎందుకంటే చింతపండు ఉంటుంది దానిలో కదా, చింతపండు పులుసు కదా అది. సో దీనికి ఓన్లీ ఫ్రై ఐటెం కనుక కొంచెం పర్లేదు, ఎక్కువనే వేసేస్తాం. మూత పెట్టేస్తాం, కొంచెం ఆగి తీసి చూద్దాము. ఇప్పుడైతే ఓపెన్ చేసుకొని ఇది మళ్ళీ దీన్ని రివర్స్ చేసుకొని మళ్ళీ కొంచెం మసాలా వేస్తాను దీనికి. అయిపోయింది, ఆల్రెడీ ఉడికిపోయింది. మళ్ళీ రివర్స్లో వేసి మసాలా వేస్తే కొంచెం పడుతుంది, కొంతసేపు అట్లా పెట్టేసుకుంటాం. నేనేంటంటే స్లోగా తీస్తున్నాను, ఎందుకంటే ముక్క విరిగిపోకుండా ఉండాలి అని అంత ఆలోచన. ముక్క విరిగిపోతే మళ్ళీ బాగా అనిపించదు. ఇప్పుడు ఇటు సైడ్ మసాలా వేసుకుంటాను. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా ఇప్పుడు. అంటే ఆల్మోస్ట్ మొత్తం 90% అయిపోయింది కదా, ఒక 10% కూడా లేదు, జస్ట్ కొంచెం సేపు అంతే. మసాలా వేసాను కదా అందుకనేసి నేను కొంచెం టైం తీసుకోవాలని. సో ఇది మెంతి ఫిష్ ఫ్రై అండి. మీకు ఎలా నచ్చిందో చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటి టేస్ట్ అనేది. చాలా బాగుంటుంది మెంతి ఫ్రై, చాలా బాగుంటుంది. మన చికెన్ కర్రీ కూడా చికెన్ చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఫిష్ కూడా మెంతి ఫిష్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి పులుసులో కూడా కొంచెం మెంతి కూర వేస్తే కూడా చాలా బాగుంటుంది. మెంతి అనేది హెల్తీయే కదా, నార్మల్గా తినాలంటే చేదనిపిస్తుంది కానీ తినొచ్చు అట్లా. నేను మొన్న వీడియోలో ఒకటి పెట్టాను మెంతి పరాటా, చూసారా? సో చాలా వరకు కడుపులో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా చేసినా పోవడానికి మనకు చాలా బెనిఫిట్ ఇది మెంతి అనేది. మనం నార్మల్గా అయితే మెంతి తినలేం కదా, చేదు అనేది తిన్నాం కదా. సో ఈ టైప్లో తినేయచ్చు అని, ఈ టైప్లో తింటే ఇంకా. మూత అయితే పెట్టేస్తాను కదా, కొంచెం ఆగి తీసి చూద్దాము. ఒక్క 2-3 నిమిషాలు అయితే ఇది అయిపోతుంది. దీన్ని తీసి మ్యారినేట్ చేసి సో మూత తీసేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. ఇది మన మెథి ఫిష్ ఫ్రై. స్టవ్ కట్టిస్తున్నాను నేను. ఇది మన మెథి ఫిష్ ఫ్రై. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్.